ఏపీలో 15 ఆగస్టు వేడుకలకు వైజాగ్ బీచ్ ముస్తాబవుతోంది. డీజీపీ రాముడు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ వివరాలు కరెస్పాండెంట్ రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవి, ఓవర్ టు యు. స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా సముద్ర తీరాన్ని ఆనుకొని స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయి. ఈసారి కొత్త ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 2వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆర్కే బీచ్ లో ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు 1500 మందికి పైగా పోలీసులు ఈ పెరేడ్ లో పాల్గొబోతున్నారు. అలాగే వివిధ స్కూళ్లకు చెందిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ బృందాలు కూడా పెద్ద ఎత్తున ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వస్తున్నాయి. దాదాపు 25,000 మందికి పైగా ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారని భావిస్తున్న అధికారులు అందుకోసం పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నారు. ఇప్పటికే బీచ్ రోడ్డు మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. టైట్ సెక్యూరిటీ మధ్య దాదాపుగా అటు ప్రేక్షకులకు రావడానికి, ప్రేక్షకులు కూర్చోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. అలాగే వీఐపీలు ఆ రోజు స్వాతంత్ర దినోత్సవ వేడుక పైన జెండా ఆవిష్కరణ చేసి సీఎం జెండా ఆవిష్కరణ చేస్తారు. సీఎంతో పాటు సీఎస్, డీజీపీ మాత్రమే డయాస్ మీద ఉంటారు. మిగిలిన వాళ్ళందరినీ కూడా ఆయా ప్రాంతాల్లో గ్యాలరీలు సెపరేట్ గా ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులతో పాటు ఇతర అధికారులందరూ రావడానికి, కూర్చోవడానికి సెపరేట్ గ్యాలరీస్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఇప్పటి వరకు పెరేడ్ గ్రౌండ్స్ లో మాత్రమే జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మొదటిసారి బహిరంగ వేదిక మీద జరగబోతున్నాయి. దానికి కూడా విశాఖపట్నం బీచ్ రోడ్డు వేదిక కావడంతో ఒక రకమైన ఉత్సాహపూరితమైన వాతావరణం సాగర తీరంలో కనిపిస్తోంది. ఇప్పటికే పోలీసులు పెరేడ్ ఫైనల్ ట్రయల్ రన్స్ కోసం కూడా ముగిస్తున్నాయి. సాయంత్రం ఫైనల్ ట్రయల్ రన్ రాబోతోంది. ఇప్పుడు మనం చూడొచ్చు. వీళ్ళందరూ కూడా ఎన్సీసీ క్యాడెట్స్ అందరూ కూడా ఉత్సాహంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. మరోవైపు ఇండియన్ నేవీకి సంబంధించి కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో తొలిసారిగా ఇండియన్ నేవీ కూడా పాల్గొబోతోంది. అలాగే కోస్ట్ గార్డ్స్ కి సంబంధించి ఇండియన్ కోస్ట్ గార్డ్స్ కూడా తమ హెలికాప్టర్లతో ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షించబోతోంది. మొత్తం బీచ్ రోడ్ లో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చిత్రీకరించే అవకాశం ఉంది. ఇందుకోసం అటు కోస్ట్ గార్డ్స్ కూడా సిద్ధమవుతోంది. ఇప్పటికే డీజీపీతో పాటు ఇతర ఉన్నతాధికారులందరూ కూడా విశాఖపట్నంలోనే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అటు రాష్ట్ర మంత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు ఏ ఏర్పాట్లు చేయాలనే దాని మీద కూడా సమీక్షిస్తున్నారు. దీనికి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు విశాఖలో నిర్వహించడం వెనుక ఒక బలమైన కారణం కూడా ఉంది. 2016 ఫిబ్రవరిలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఒకటి జరగబోతోంది. ఆ ఫ్లీట్ రివ్యూ దాదాపు 70 దేశాలకు చెందిన నేవీ అధికారులు కానీ, నేవీ వార్షిప్లు కూడా ఈ విశాఖ తీరంలో రాబోతున్నాయి. ఇది ఒక చాలా ప్రెస్టీజియస్ ఈవెంట్. దాదాపు భారతదేశ చరిత్రలోనే ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఒక పెద్ద ఎత్తున జరగబోతోంది. ఆ ఫ్లీట్ రివ్యూ కోసం ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సన్నాహకంగా ఉండబోతున్నాయి. ఒకవైపు ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే అటు తీర ప్రాంతం మొత్తం భద్రతా వలయంలో ఉంది. ఇప్పటికే విశాఖలో చాలా ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. షాపింగ్ మాల్స్, సినిమా హాల్ దగ్గర ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఒకవైపు తీర ప్రాంతంలో అంటే మొత్తం అంతా కూడా బీచ్ రోడ్ లో ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరగడం, రాష్ట్ర కేబినెట్ మొత్తం అంతా ఇక్కడే ఉండి సీఎంతో సహా అందరూ ఇక్కడే ఉండి వేడుకల్లో ఉండటం, వేలాదిగా జనం తరలివచ్చే అవకాశం ఉన్నందున మొత్తం తీర ప్రాంతం అంతా కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. మెరైన్ తో పాటు అటు ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్స్ కి సంబంధించిన భద్రతా బలగాలన్నీ కూడా డాగ కళ్ళతో విశాఖ మీద కన్నేసి ఉన్నాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు, ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేకుండా ఇప్పటికే పోలీసులందరూ కూడా విశాఖ నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. ఏదేమైనా దాదాపు 1500 మందికి పైగా పోలీసులు, 1000 మంది విద్యార్థులు ఇక్కడ కవాతు నిర్వహించబోతున్నారు. ఆగస్టు 15 వేడుకలు బహిరంగ ప్రదేశంలో, అది బీచ్ రోడ్న నిర్వహించడం, దానికోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను అయితే చేస్తున్నారు. స్వాతి, ఒక విధంగా ఇది విశాఖకు వచ్చిన మంచి అవకాశంగా పోలీసు అధికారులు కానీ, ప్రభుత్వం కానీ భావిస్తోంది. రేపు ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ జరగబోతుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి ఇది ఒక సన్నాహకంగా భావిస్తున్న పోలీసులు అందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మొత్తంగా విశాఖ బీచ్ రోడ్ అయితే ఇప్పుడు ఉత్సాహపూరిత వాతావరణం, ఎక్కడ చూసినా ఒక పండగ వాతావరణం అయితే కనిపిస్తోంది. దాదాపు వారం రోజుల ముందే విశాఖ నగరానికి స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముందుగానే వచ్చినట్టు ఇక్కడ ప్రజలైతే భావిస్తున్నారు. దాదాపు 25,000 మంది ఈ వేడుకలను ప్రత్యక్షంగా చూడబోతున్నారు. స్వాతి, రైట్ రవి.